కార్డుదారుడికి మరి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రుల్లో మరి చికిత్స పొందినప్పుడు వారికి ఇబ్బంది రాకుండా ఈరోజు 10 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఇదే రాజేంద్ర నగర్ లో వందలాది మందికి చికిత్సను అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పిల్లలందరూ కూడా బాగా చదువుతుంటారు. మరి ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉంటుంటారు. ఆ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలన్నా కావాలని చదివించిన తల్లిదండ్రులు 10 సంవత్సరాల కాలం నుండి వేచి చూస్తున్న తరుణంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల కాలంలో కానీ విని ఎరగని రీతిలో 65,000 పైచిలుకు ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి గ్రూప్ 1 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల కాలం పాటు ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని పరిస్థితులు వారి ప్రభుత్వం ఉంటే మా ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ముందుకు పోతే అడ్డంకు సృష్టించిన నేను గ్రూప్ 1 అధికారిగా కావాలని కాంక్షించిన యువకుడికి అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ అధికారులుగా చేసిన ఘనత ఈరోజు మన ప్రభుత్వానికి. అట్లానే గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ వివిధ సంస్థల ద్వారా 65,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మా ప్రభుత్వాన్ని. ఇప్పుడే మా టీచర్ బాగా మాట్లాడుతుంటారు, చెప్పలేమని వాళ్ళకు ప్రమోషన్ లేకుండే 10 సంవత్సరాల కాదు ప్రమోషన్ కావాలని సుట్టు తిరిగి లేదా ప్రమోషన్ రాలే, ఎంపీఓ లేకుండే, జిల్లాలో డిఓ లేకుండే, ప్రమోషన్లు ఇచ్చినాం, ఎంపీఓలను పెట్టినాం, డిఓలను పెట్టినాం. ప్రాధాన్యత గల 2 ప్రధానమైన మా ప్రభుత్వ లక్ష్యాలు, ఒకటి విద్య, వైద్యానికి సంబంధించి విద్యను పెంపొందించే కార్యక్రమాలలో ఈ రోజు వారికి ప్రమోషన్ ఇచ్చడంతో పాటు 10,000 పైచిలుకు ఒక మెగా జిఎస్టీ అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించి ఈరోజు విద్యకు ఎక్కడ కూడా ఆటంకం కలగొద్దాని యొక్క ఆలోచన చేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీకు తెలియజేయడానికి మీ ముందు నిలబడ్డాం. ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇంకా చేసేది 6 గ్యారెంటీలు ఏవి అని మాట్లాడేవారు 10 సంవత్సరాలుగా 100 గ్యారెంటీలు చెప్పిండ్రు, 100 హామీలు చెప్పిండ్రు, నిభాయించలేని వారు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి అన్ని చేయాలనే తపన ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ క్రమంలో ముందుకు పోతాం. క్రమంలో మేము ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టాం. 6 గ్యారెంటీలో సింహ భాగాన్ని ఇప్పటి వరకు నిభాయించాం. ఇంకో 2-3 ప్రధానంగా ఉన్నాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్గ సోదరులందరూ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా వారిని అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటానని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను మీ అందరి కోరిక కూడా ఈరోజు మన జిల్లా ఇదే రంగారెడ్డి జిల్లాలో 24,360 కొత్త రేషన్ కార్డు జారీ చేస్తా ఉన్నాం. కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చించిన సంఖ్య 1,63,000. 1,63,000 మందికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. జిల్లాలో మనం అంత్యోదయ కానీ ఆహార భద్రత కానీ మరి బియ్యానికి సంబంధించి నేను మా రేషన్ షాప్ డీలర్లు సంబంధించిన మిత్రులు ఉన్నారో లేదా ఇక్కడ పెంచినా కాదు, రేషన్ షాప్ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాను, మీరు బాగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా 1 కిలో ప్రభుత్వం కొనాలంటే 50 నుంచి 65 రూపాయలు అవుతున్నాయి. ఈ 50 రూపాయలు కనీసం సగటున వేసుకున్నా ప్రతి కుటుంబానికి 4 సభ్యులుంటే 6 కేజీలు ఒక చొప్పున అంటే 24 కేజీలు. 24 కేజీలు ఇంటూ 50 రూపాయలు వేసుకున్నా 12 నుంచి 1,500 రూపాయలు
అంటే ఆ కుటుంబానికి 1500 రూపాయల వరకు ఆదా చేసే కార్యక్రమం బాధ్యత మీరు ప్రతి నెల కిరాణా షాప్ పోయో సూపర్ బజార్లో కొనే బియ్యం ఈ రోజు ప్రభుత్వమే ముందుకొచ్చి మీకు ఇస్తుంది 1500 ఆదా చేస్తుంది మీ కుటుంబం కంటే మీరు ఆ డబ్బులని మీ కొడుకు చదువుకో లేకుంటే వేరే అవసరాలకు ఉపయోగపడే కార్యక్రమం ఆలోచన చేసి ప్రభుత్వం చేస్తున్న ధర్మిల్ల మా రేషన్ షాప్ సంబంధించిన డీలర్ సోదరులందరినీ కొడతాము. ఒక్క గింజ కూడా తక్కువ చేయకుండా నాణ్యతలో లోపం లేకుండా ఈరోజు రేషన్ కార్డు దాకా అందరికీ అందించే కార్యక్రమం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత గౌరవ మంత్రి గారు తప్పకుండా పరిష్కారం చేస్తారు. మీ అందరి సహకారంతోనే ఈ రోజు ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కానీ మొత్తం దేశంలో ఎక్కడ లేని సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్న తరుణంలో మీరందరూ కూడా సహకరించి దీన్ని దిగ్విజయంగా మరి సన్న రకం బియ్యం కొత్త రేషన్ కార్డు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా అధికారులు కూడా తోడ్పాటు చేయాలి. మా అధికారులు కూడా సహకరించాలి. ఎవరికి ఇబ్బంది రాకుండా ఆ రేషన్ కార్డు హోల్డర్ కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం నిర్వహించాం. మీ ఎమ్మెల్యే గారు చాలా సౌకర్యం, ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ పోతుంటాడు. ఏమని అడిగినా కానీ నేను ఆనాడు కూడా మంత్రి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉండేది, ఆనాడు కూడా ఎమ్మెల్యే ఉండేది. మెల్లగా వచ్చి అన్ని పనులు చేస్తూ పోతుంది. నేను ఆ పని 1, 2, 3 తన చాకచక్యంతో అన్ని పనులు చేస్తూ పోతా ఉంది. మాకు కూడా మా ప్రభుత్వానికి ఆనాడు ఈనాడు కానీ అభివృద్ధి సంక్షేమం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కనుక ఒక విశాల దృక్పథంతో మన రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పేదవారికి అండగా నిలబడాలి. ఈ రోజు ఈ జంట నగరాలకు సంబంధించిన మంచినీటి సమస్య ఉండదు, డ్రైనేజీ సమస్య ఉండకూడదు, రోడ్ల సమస్య ఉండకూడదు. మరి కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చే క్రమంలో మొదలుపెట్టిన 3500 ఇళ్లతో పాటు లేని వారికి 43.5 సంవత్సరాల్లో ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మేము ముందుండి పనిచేస్తాం, ముందుండి తీసుకెళ్తాం. మీ శాసనసభ్యులు మరి ప్రకాష్ గౌడ్ గారు ఎప్పుడు ఏది ప్రభుత్వ పరంగా ఈ రోజు ప్రజా సంక్షేమం విషయంలో ఏది అడిగినా, అదేవిధంగా మా సోదరులు కూడా ఏమైనా చెప్పినా తప్పకుండా మేము ప్రభుత్వ పరంగా బాధ్యతలో ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ మా రేషన్ కార్డు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దానికందరికీ మీ ఆశీర్వాదం కోరడానికి రాబోయే కాలంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు అనేక మీటింగ్లు కూడా నేరుగా అడుగుతా ఉంటే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు దరఖాస్తు చేసుకొని ఇప్పుడు మాకు రేషన్ కార్డు దొరికిందని సంతోషం పడతా ఉన్న తరుణంలో మీలో పాల్పంచుకోవాలని నేను ఇక్కడికి రావడం, మీ శాసనసభ్యులు పిలుపు మేరకు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న మీటింగ్ లో మీరందరూ పాల్గొన్నందుకు మీకు మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. నిజంగా వాస్తవానికి ఎప్పుడు కనివిని ఎలిగిన రీతిలో మన రాష్ట్రంలో మొదటిసారి జెడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి పాఠశాల సంఘాన్ని నెలకు 20,000 రూపాయలు స్కావింజర్ బాత్రూమ్లు కట్టడానికి, గదులు శుభ్రం చేయడానికి ఏదైనా ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒక ప్రజాప్రభుత్వం అని కంఠాపదంగా ధైర్యంగా ముందు చెప్తున్నాం సార్. ఆ తర్వాత ఎప్పుడు కూడా అసలు టీచర్ల ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అంటే ముఖ్యమంత్రులు సైతం భయపడేటటువంటి రోజులు అవి. కానీ ఎంత సునాయాసంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని ఏ
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గౌరవ అతిథుల చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటగా గీరప్ప అనిత వేదిక మీకు రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. గీరప్ప అనిత వేదిక మీకు రావాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. గీరప్ప అనిత గీరప్ప అనిత కర్ణాకర్ दिए दिशा सर सर ఇక్కడ అరే కన్నా భాయ్ అరే అక్కడ కూర్చో ముఖం ఇక్కడ పంపి సార్ ఇక్కడ సార్ 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 ఒక్కసారి సార్ ఇక్కడ కన్నా సార్ సార్ కర్ణాకర ఇక్కడ చూడమని ఎక్కువ మీదికి ఎక్కువ చాలా లైవ్ అయిపోయింది మస్తు కదా సార్ इस वक्त जो है डी श्रीधर बाबू जो है वजीर सिविल जो है IT मिनिस्टर अभी राशन कार्डों की तकसीम अमल में लाए। मैं इससे शामिल कादिर फिलहाल जल्दी साहब तमाम से विदा देता हूँ। कुछ रहिए आबाद।